నమస్తే ఓం గం గణపతయే నమః స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ప్రతి దాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుందాం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి చక్కగా రాజ్యం దేహి నాయకత్వ లక్షణాలని, ఒక అధికారాన్ని, పవర్ని, అథారిటీని అమ్మవారు ఇవ్వాలని, అలానే ధనం దేహి ప్రతి ఒక్కళ్ళకి విపరీతమైన ధనం ఇవ్వాలని, ఎక్కడుంటే అక్కడ ధనం ఉండాలని, ఆఫీసుల్లోనూ బ్యాంకుల్లోనూ ఇళ్లల్లోనూ ధనం శుభ్రంగా నింపుకొని ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా అమ్మవారి ఇమ్మీడియట్లుగా నెరవేర్చే విధంగా మన అందరినీ ఆశీర్వదించాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, దానికి ముందుగా గణపతిని మనకి ధనాకర్షణ శక్తిని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఈరోజు టాపిక్ మనం చూసుకుంటే గురువు మారుతూ ఉన్నారు. ఎప్పుడు మారుతూ ఉన్నారు? జూన్ 2వ తారీఖున గురువు మారుతూ ఉన్నారు. అయితే ఏంటి, నాకు లాభం ఏంటి, గురువు మారితే ఏంటి? గురువు వచ్చేటప్పటికి 5 రకాల 6 రకాల ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటారు. గురువు చాలా రకాల పనులు చేస్తుంటారు. ముఖ్యమైనవి మన ఇండివిజువల్ లైఫ్లో మనకి ప్రభావం చూపించేది ఫస్ట్ వచ్చేటప్పటికి ధన సంపాదనలో ఐశ్వర్యం కావాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. రెండోది సంతానం, పిల్లలు చక్కగా ఉండాలి, వాళ్ళు చదువుకోవాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. తర్వాత మనకి జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం మనకు ఉండాలి. ఓకే, మనం చేసేది మంచినా చెడునా దాని గురించి లోతైన అవగాహన ఉండాలి. మనం చదువుకున్న జ్ఞానం మనకు ఉపయోగపడాలంటే గురువు యొక్క కృప మనకు ఉండాలి. అంతేకాకుండా ధర్మచింతన, మనం ఫాలో అయ్యేది కరెక్ట్ మార్గంలో ఉన్నామా, లేదంటే సన్మార్గంలో ఉన్నామా, లేదంటే తెలవకుండా వేరే మార్గంలో ఉన్నామా, రాంగ్ గైడెన్స్లో ఉన్నామా, రాంగ్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నామా, ఇలాంటి యొక్క అన్ని విషయాలు మనకి గురువు ద్వారానే తెలుస్తుంది. ధర్మచింతన అంటారు. అంతేకాకుండా దైవభక్తి, టీచింగ్, ఇలా రకరకాల విషయాల్లో బంగారం, జ్యువెలరీ మనకి ఎలా ఉంటుంది ఏంటి, ఇలా ముఖ్యమైన యొక్క అంశాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో గురువు మారటం ద్వారా మనకు ప్రభావితం చేయబోతుంటుంది. ఇది అయితే ఈ గురువు మార్పులో ఇంకా 2-3 ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్లు తెలుసుకోవాలి. ఫస్ట్, గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం గురువు ఒక్క రాశిలో తిరుగుతూ ఉంటారు, సంచారం చేస్తూ ఉంటారు. మిథున రాశి సక్సెస్ఫుల్గా 1 ఇయర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అయితే కర్కాటక రాశిలోకి 12 సంవత్సరాల తర్వాత వచ్చి ఉన్నారు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో గురు సంచారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు. మంచి చక్కగా ఈ సంవత్సరం అంతా పిల్లలు ఎవరు పుట్టినా కానీ వాళ్ళకి గురువు జాతకంలో వచ్చే స్థానంలో ఉండి మంచి యోగ్యతను ఇస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఉచ్చ స్థానంలో ఉన్న గురువు సంపూర్ణమైన ఫలితాన్ని, చక్కటి ఫలితాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు. అయితే వాళ్ళ యొక్క ప్రభావం 12 మనుషుల మీద ఉంటుంది. ఈ మనుషులందరూ 12 రకాల రాశులుగా విభజించడం జరిగింది. కొన్ని రాశులకి, చాలా వరకు రాశులకి అనుకూలంగాను, కొన్ని రాశులకు ప్రతికూలంగాను, కొన్ని రాశులకి సామాన్యంగాను ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం గురువు ప్రతి ఒక్కళ్ళ రాశులకి మేష నుంచి మీన వరకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు, ఆ ఫలితాలను మనం ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఇన్ కేసు ఫలితాలు కనుక సరిగ్గా వాళ్ళకి అనుభవంలోకి రాకపోతే ఏం చేయాలి, అలానే కొన్ని రాశులకి ఖచ్చితంగా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, వాటిని తప్పించుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడాను 12 రాశుల వైజ్గా ఆ రాశికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, దానికి మనం ఎలాంటి పరిహారాలు చేస్తే చక్కగా ఉంటామో కూడా మనం ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం. మనం సింహరాశిని గమనిస్తే ఈ రాశి వాళ్ళకి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలో సింహరాశి వాళ్ళకి గురు సంచారం చేయటం వల్ల కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. ఎందుకంటే గురువు మీకు ఇప్పటిదాకా 11th హౌస్లో ఉండి లాభాన్ని తీసుకుంటూ లాభప్రదంగా ఉన్న గురువు మీకు వ్యయాన్ని, అప్పుల్ని తీసుకొని వచ్చి అధికమైన ఖర్చులను తీసుకొచ్చి, అధికమైన ఖర్చులు మీ ఆదాయానికంటే విపరీతంగా ఖర్చులు ఉండటంతో ఆ ఖర్చుల వల్ల మీకు అప్పులు చేయవలసి వస్తుంది. ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ మీకున్న స్థిరాస్తులు, చరాస్తుల్ని అమ్ముకోవలసి వస్తుందని గమనించుకోవాలి. ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి అష్టమ శనితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ అష్టమ శనితో ఇబ్బంది పడుతున్న గురువు ఇప్పటిదాకా మిమ్మల్ని కాపాడటం వల్ల మీకున్న ప్రాబ్లమ్స్ కొంచెం మీరు జాగ్రత్తగా తట్టుకోగలిగారు. అయితే ఇప్పుడు గురువు మీకు ప్రతికూలంగా ఉండటంతో ఈ ప్రాబ్లమ్స్ మీకు చాలా అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు పరిహారాలు చాలా ఖచ్చితంగా చేయించుకోవటం ఎంతైనా అవసరం. ఒక్కసారి ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ రాశితో పాటు ఎవరికైనా సరే ధనుస్సు రాశి, కుంభరాశి, మేషరాశి, మీనరాశి వాళ్ళు ఉంటే జాతకం చెప్పించుకోవడం చాలా ఇంపార్టెంట్.
వచ్చే టైం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది మీకు భయపడటానికి చెప్పడం లేదండి. జాగ్రత్త పడతారు అన్న ఉద్దేశంతో మీకు చెప్పటం జరుగుతోంది. 12వ స్థానంలో గురువు ఉంటే ఏమవుతుంది? శుభమోలో వ్యయకృత్ అంటే శుభకార్యాలు చేయటం వల్ల వ్యయమవుతుంది. అంటే ఏంటి? పెళ్ళిళ్ళు, లేదంటే గృహప్రవేశాలు, గృహ గృహ ఆరంభాలు, ఇల్లు కట్టుకోవటము, ఫారిన్ వెళ్ళటము, హైయర్ ఎడ్యుకేషన్ గురించి లోన్లు తీసుకోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ప్రాణీ విక్రయ దోషణం స్థాన భ్రష్టత్యంత దారిద్ర్యం ద్వాదశి స్థానకే గురు అని మనకి సంస్కృతంలో చెప్తారు. అంటే మీకు బాగా ఉపయోగపడే పశువులను కానివ్వండి, బాగా ఉపయోగపడే ల్యాండ్ కానివ్వండి, బాగా చక్కగా ఉన్న బిజినెస్ లాంటివి మీరు అమ్ముకోవలసి వస్తుంది. లేదంటే ఒంటి మీద ఉన్న బంగారం లాంటి అమ్ముకోవలసి వస్తుంది. ఎందుకు అని అడిగితే శుభకార్యాలు చేస్తారు. ఆ శుభకార్యాలు చేయడానికి కావాల్సిన ధనం మీకు ఉండకపోవడంతో అప్పులు చేస్తారు. ఈ అప్పులు చేయటానికి మళ్ళీ అవి మీకు భారం అవుతాయనే ఉద్దేశంతో వీటిని అమ్ముకోవాల్సి వస్తుంది. తద్వారా దూషించబడతారని గమనించాలి. ఇంతేకాకుండా మీకు స్థానభ్రష్టం అంటే ఉద్యోగంలో మీకు భంగం, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి జన్మజాతకం సరిగా లేకపోతే ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దారిద్ర్యము, అక్కడ మీకు అభివృద్ధి అనేది జరగకుండా మిమ్మల్ని బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రాశి వాళ్ళు చాలా ప్లానుడ్గా ఉండాలి. వీలైనంత ఎక్కువ టైము ఆధ్యాత్మికంగా గడపటము, తర్వాత భక్తికి సంబంధించిన పుస్తకాలు, గుడులు, తర్వాత ఆశ్రమాలు తిరగటం ఇవన్నీ చేస్తూ ఉండాలని గమనించాలి. అయితే కొంత బెనిఫిట్ ఏంటంటే మీకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. తర్వాత ఎవరైతే బాగా చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి చదువు బాగా వస్తుంది. తర్వాత కంఫర్టబుల్గా చక్కగా లగ్జరీగా ఉండే అవకాశం కూడా చాలా ఉంటుంది. కార్లు ఇలాంటివి అయితే ఖచ్చితంగా కొంటారు. అయితే ఈ విషయంలో కొంచెం గమనించుకొని ఒక్కసారి ఎవరైనా కనుక ప్రాబ్లం అనిపిస్తే ఇండివిడ్యువల్ జాతకంగా మీరు ఒకసారి చూపించుకోవటం చాలా చాలా ముఖ్యం. ఈ రాశి వాళ్ళు పర్టికులర్గా చూపించుకోవడం చాలా చాలా అవసరం.